లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రజాస్వామ్యంలో నాయకత్వం అంటే కేవలం అధికార పీఠం మీద కూర్చోవడం మాత్రమే కాదు, క్లిష్ట సమయాల్లో వెనుకడుగు వేయకుండా నిలబడడం. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ కనబరుస్తున్న ధైర్యం, తెగువ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఒక గొప్ప పాఠంగా కనిపిస్తున్నారు. లోక్సభలో భారతీయ జనతా పార్టీ లాంటి బలమైన శక్తిని అధికార పక్షం సంధిస్తున్న విమర్శలు, బాణాలను రాహుల్ ఎదుర్కొనడం తీరు అద్భుతం. అటు ఢిల్లీలో ప్రధాని నుంచి మంత్రుల వరకు అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తున్న రాహుల్ నవ్వుతూనే తన వాదనలను బలంగా వినిపిస్తారు. ఆయనలో వచ్చిన ఈ మార్పు కేవలం ఒక వ్యక్తి ఎదుగుదల మాత్రమే కాదు, పోరాట పటిమకు నిదర్శనం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి వైఖరి గమనిస్తే తీవ్ర నిరాశ కలుగుతుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నారన్న సందేహం సామాన్య ప్రజల్లో కలుగుతుంది. ఒకప్పుడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనం మధ్య తిరిగిన నాయకుడు ఇప్పుడు తన మీద విమర్శలు వస్తాయని తెలిసే సభమొహం చాటేయడం పిరికితనం కాక మరేమిటి? అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలను అణచివేయడం సులభం, కానీ అధికారం లేనప్పుడు సింహంలా గర్జించడమే నిజమైన నాయకత్వ లక్షణం. రాహుల్ గాంధీ ఎన్నో అవమానాలను భరించారు, కోర్టుల చుట్టూ తిరిగారు, చివరికి తన ఎంపీ పదవిని కూడా కోల్పోయారు. అయినప్పటికీ ఆయన ఎక్కడా కుంగిపోలేదు. లోక్సభలో అడుగుపెట్టిన ప్రతిసారి ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తూనే ఉన్నారు. జగన్ తెలుసుకోవాల్సింది ఒక్కటే, ప్రజాస్వామ్యంలో సభ అనేది ఒక చర్చకు వేదిక. అక్కడ గెలుపోవటములు సహజం, కానీ పోరాటం చేయకుండానే మైదానాన్ని వదిలి వెళ్ళడం పరాజయానికి పరాకాష్ట. అధికార పక్షం వేసే ప్రశ్నలు సమాధానం చెప్పలేక లేదా వారి ఎద్దేవాళ్ళను తట్టుకోలేక ఇంట్లోనే ఉండిపోతే అది ప్రజలకు ఇచ్చే తప్పుడు సంకేతం. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అధికార యంత్రాంగం మొత్తం పనిచేసినా ఆయన లోక్సభలో నిలబడి కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడగలుగుతున్నారు. ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది అంటే అది ప్రజల మీద ఉన్న నమ్మకం నుండి వస్తుంది. జగన్ తన పాత పద్ధతులను వీడి రాహుల్ గాంధీని చూసి రాజకీయాల్లో పోరాటం స్ఫూర్తిని అమలుపరుచుకోవాలి. మైకులు కట్ చేసి మాట్లాడనివ్వకపోయినా తన గొంతు వినిపించడానికి రాహుల్ ప్రయత్నిస్తుంటే, ఇక్కడ జగన్ మాత్రం తనకు కావలసిన హోదా ఇవ్వలేదని సభకే రానని భీష్మించుకోవడం విడ్డూరంగా ఉంది. నాయకుడు అనేవాడు ఆపదలో ఉన్నప్పుడు ముందు ఉండి నడిపించాలి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలి. రాహుల్ గాంధీ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఆశగా మారుతున్నారంటే దానికి కారణం ఆయన ప్రదర్శిస్తున్న నిలక మరియు ధైర్యం. జగన్ గారు రాజకీయం అంటే కేవలం సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం కాదు, ప్రత్యర్థి వేసే విమర్శలు, బాణాలను స్వీకరిస్తూనే తిరిగి ప్రజల గొంతుగా మారడం. ఇప్పటికైనా పిరికితనాన్ని వదిలి లోక్సభలో రాహుల్ గాంధీ ఎలాగైతే ఒంటరి పోరాటం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారో అలాగే మీరు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా పక్షాన్ని నిలబడండి. లేదంటే చరిత్రలో ఒక ఓడిపోయిన నాయకుడిగానే మిగిలిపోతారు తప్ప పోరాట యోధుడిగా ఎప్పటికీ గుర్తింపు పొందలేరు. రాహుల్ని చూసి పోరాటం నేర్చుకోవడం ఆ తరుణంలో జగన్కి అత్యంత అవసరం.